చాలా ఇంపార్టెంట్. గోల్ తర్వాత ప్లానింగ్, ఆ తర్వాత పంక్చువాలిటీ అంటే ఏంటంటే మీరు ఏమేం చేస్తున్నారు, ఎట్లా చేస్తున్నారు, టైంకి అన్నీ కరెక్ట్గా ప్లాన్ చేసుకోండి. మధ్యలో మీకు బోర్ కొట్టినప్పుడు ఎప్పుడు చదివే కాకుండా ఫ్రెండ్స్తోనూ తల్లిదండ్రులతోనూ ఏమన్నా మీకు మ్యూజిక్ ఇంట్రెస్ట్ ఉంటే ఒక 2 మినిట్స్ 3 మినిట్స్ ఒక సాంగ్ విని గ్యాప్ ఇచ్చేసి వాక్ చేసేసి ఫ్రీగా మంచిగా కూల్ వాటర్ చదివి ఒక యోగా చేసుకొని మళ్ళీ రిపీట్ చేసి చదువుకుంటే మీకు మైండ్ కూడా ఫ్రీగా ఉంటుంది. నెక్స్ట్ చదివే కూడా మీకు మైండ్కి బాగా ఎక్కుతాయి. సో దెన్ అది తర్వాత మీకు 4th పాయింట్ వచ్చేసరికి ఏంటంటే ప్యానిక్. ఇది చాలా ఇంపార్టెంట్. ఇందులో ఏంటంటే చదివే వాళ్ళు ఉంటారు, చదవని వాళ్ళు ఉంటారు, యావరేజ్ స్టూడెంట్స్ ఉంటారు. సో ఇక్కడ ఏంటంటే లాస్ట్ 2 యావరేజ్ వాళ్ళు చివరిగా ఉండే లాస్ట్ బెంచ్ స్టూడెంట్స్ కానీ వీళ్ళు ప్యానిక్ అవుతారు. మనం ఫెయిల్ అయితే ఏమవుతుంది, మార్క్స్ రాకపోతే తల్లిదండ్రులు ఏమంటారు, మన పరువు పోతుంది, ఇంట్లో అందరి ముందు లేకపోతే ఊళ్ళో తలెత్తుకోవాలి, ఇట్లాంటివన్నీ ఉంటాయి. సో వాటి కోసం మీరు ప్యానిక్ అవ్వకూడదు.